ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ ఉమెన్స్ విత్ బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి సాటర్డే సండే ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సాటర్డే మరి నాగార్జున సార్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి అయితే ఒక రేంజ్లో అయితే ఇచ్చి పడేయడం జరిగింది. మరి ముందుగా రీతు చౌదరి గురించి మాట్లాడుకుందాము. రీతు చౌదరి మరి తను అనుకున్నట్టుగానే తను ఏదైతే అనుకుందో, ఏదైతే క్యాప్టెన్ ఎవరిని చేయాలనుకున్నదో మాత్రం ఫిక్స్ చేసేసుకొని అయితే డేమాన్ పవన్ని క్యాప్టెన్ చేసేసింది. మరి అది ఫేర్ అయితే మరి నాగార్జున సార్ అయితే ఏమనేవాళ్ళు కాదు. అన్ఫేర్ కాబట్టి ఏం చేశారు, నార్మల్గా అక్కడికి వచ్చిన ఆడియన్స్ని అడిగారు, అలాగే బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ని కూడా అడగడం జరిగింది. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా దిస్ ఇస్ అన్ఫేర్ అని కూడా చెప్పడం జరిగింది. సో అందువలన క్యాప్టెన్సీ టాస్క్ మరి ఇచ్చిన తర్వాత డెమాన్ పవన్ గెలిచిన తర్వాత డెమాన్ పవన్ కూడా ఒప్పుకున్నాడు పాపం. సో నిజంగా చాలా మంచిగా అనిపించింది డెమాన్ పవన్. సో ఈ అన్ని వీడియోస్ కూడా అంటే డెమాన్ పవన్కి ఏమర్థమైంది అంటే వీడియోస్ కూడా మన నాగార్జున సార్ చాలా వీడియోస్ కూడా చూపించడం జరిగింది. ఏ విధంగా ఆట జరిగింది, ఏ విధంగా స్టాప్ అన్న తర్వాత డెమాన్ పవన్ ముందుకెళ్ళి ఆడడం జరిగింది, అలాగే భరణి గారిని ఎలా అవుట్ చేయడం జరిగింది అనే విషయాలు అన్నీ గమనించి ప్రతి ఒక్కటి వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ వాళ్ళకి లోపల ఉన్న కంటెస్టెంట్స్ చూపించిన తర్వాత ఆటోమేటిక్గా డెమాన్ పవన్ సో ఈ క్యాప్టెన్సీ నాకు వద్దు, సో నేను మళ్ళీ ఆడి గెలుచుకుంటాను అనే ఉద్దేశం. నిజంగా చాలా చాలా మంచి డిసిషన్ డెమాన్ పవన్. తన స్పిరిట్కి నిజంగా చాలా అంటే చాలా అందరూ బాగా మెచ్చుకున్నారు డెమాన్ పవన్ని. అప్పుడు ఒక లుక్ ఇలా ఇచ్చింది రీతు చౌదరి. అంటే సరే తను అనుకున్నది వీడియోస్ పరంగా చూసుకుంటే మాత్రం తను తప్పు చేసిందని రియలైజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలు బయటపడుతున్నాయి, అక్కడ జరిగేది అన్ని చూపిస్తున్నారు. అయినా కూడా డెమాన్ పవన్ ఒక లుక్ ఇచ్చింది. అయినా కూడా డెమాన్ పవన్ అయితే తన మాట మీద నిలబడ్డాడు. తను ఏదైతే క్యాప్టెన్సీ వద్దనుకున్నాడో మరి ఆ క్యాప్టెన్సీ కూడా మనకు వద్దనుకునేసి క్యాప్టెన్ కూడా బ్యాండ్ కూడా తీసేయడం జరిగింది. ఆ తీసేసిన తర్వాత రీతు చౌదరికి ఎవరెవరితోని ఏ విధంగా చేసేది అనేది కూడా అన్ని క్లియర్ కట్గా చూపించి ఒక రేంజ్లో అయితే మరి నాగార్జున సార్ అయితే ఊరుకోరు కాబట్టి ఇచ్చి పడేసిండు. సో ఆ విషయంలో కూడా ప్రతి ఒక్కరు బయట ఆడియన్స్ కూడా బిగ్ బాస్ దగ్గరికి నాగార్జున సార్ దగ్గరికి వచ్చిన ఆడియన్స్ కూడా చాలామంది ఓనర్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు, టెనాన్స్ని ఇచ్చేస్తున్నారు అనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. టెనాన్స్కి అన్యాయం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రియా శ్రీజ, సో వీళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాము. ముందుగా అయితే ఇది నడుస్తుందో దీని గురించి మాట్లాడుకుందాం. సో ఆడియన్స్ కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, టెనాన్స్కి అన్యాయం జరిగింది, సో ఇది అన్ఫేర్ అని కూడా చెప్పడం జరిగింది. సో అందువల్ల నాగార్జున సార్ కూడా దానికి యాక్సెప్ట్ చేసేసి సో మరి క్యాప్టెన్సీ కూడా వెళ్ళిపోయింది మరి డెమాన్ పవన్కి. తర్వాత ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. భరణి గారు, మరి భరణి గారు గురించి కూడా నిలబడి మాట్లాడడం జరిగింది. సో తన ఓపిక గురించి, తన స్ట్రెంగ్త్ గురించి మనందరికీ తెలుసు, కానీ మీరు మాట్లాడాలి, ఇలా సైలెంట్గా ఉంటే అవ్వదు అని కూడా నాగార్జున సార్ చెప్పడం జరిగింది. దానికి అంగీకరించారు. వీడియో ప్రకారంగా కూడా వీడియో చూపించారు. వీడియో చూపించి కూడా నెక్స్ట్ టైం నేను మాట్లాడతాను, ట్రై చేస్తాను అనే విధంగా కూడా మాట ఇవ్వడం జరిగింది భరణి గారు. సో భరణి గారు ఇంకా అంత సైలెంట్గా అంత బాగుంది, కానీ ఇలాంటివి టాస్క్లు వచ్చినప్పుడు మాట్లాడితే బాగుంటుందని ప్రతి ఒక్కరికి అనిపించింది. మేబీ చెప్పలేం మరి ఈ వీక్ ఎలా ఉంటుందో, మరి ఈ వీక్ ఎలా జడ్జ్ చేస్తారో, అంటే ఈ వీక్ ఎవరిని ఒకవేళ తప్పు చేస్తే మాట్లాడతారో లేదో అనేది మనం చూడాల్సిందే. మరి ఇది అయిపోయిన తర్వాత మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే మాత్రం మరి సుమన్ శెట్టి గారిని కూడా చాలా అంటే చాలా అప్రిషియేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి అలా గ్రాఫ్ పెరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే సుమన్ శెట్టి గారి గురించి. గేమ్ పరంగా మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఆడినరు. గేమ్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం అంటే నార్మల్గా బొమ్మలు పెట్టేసుకున్న తర్వాత ఏదైతే స్వెటర్ ఉందో దాన్ని కొట్టడం జరిగింది, కానీ ఫ్లోరాన్ కానీ సంజనాన్ కానీ ఒక్క దెబ్బ కూడా పడలేదు. అయినా కూడా సుమన్ శెట్టి గారిని అవుట్ చేయడం జరిగింది. మరి అవుట్ చేసిన వీడియో కూడా చూపించడం జరిగింది. దానికి నిజంగా సుమన్ శెట్టి గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇది జరిగింది, నేను కొట్టలేదు అని కూడా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ గేమ్లో చెప్పారు, అయినా కూడా వినలేకుండా ప్రియా కొంచెం ఓవర్ యాక్టింగ్ కదా, మరి ప్రియా అలా చెప్పడం వల్ల తాను పాపం ఫీల్ అయ్యాడు ఆ రోజు. మరి ఆ ఫీల్ అవ్వడం వల్ల ప్రియా కూడా
సారీ అని చెప్తే, సో మరి సారీ చెప్పడం కాదు, నా ఓనర్ నాకు ఇచ్చేస్తే సారీ నేను ఒప్పుకుంటానని కూడా నిజంగా స్పాంటేనియస్గా ఎలా అంటే చాలా 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 ఇంప్రూవ్ అయ్యారు. నిజంగా చాలా అంటే చాలా నచ్చుతున్నారు అందరికీ కూడా. సో ఇలానే ఆడుతూ ఉంటే ఖచ్చితంగా ఫైనల్స్లో ఉంటారని ప్రతి ఒక్కరికి అయితే అనిపిస్తుంది. మరి సుమన్ శెట్టి గారి తర్వాత తనుజ గురించి మాట్లాడుకుందాము. తనుజ ఒక క్యూట్నెస్, ఒక అమ్మలాగా ఏదైనా కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడుతుంది. మరి హరీష్ గురించి మరి ఎంత స్వీట్గా మాట్లాడిందో, తన దగ్గరికి వెళ్ళి ఒక అమ్మలాగా ఎంత బాగా చెప్పిందో అదైతే అందరికి నచ్చింది. మరి నాగార్జున సార్కి కూడా నచ్చడం జరిగింది. దానికి ఎంత అప్రిషియేషన్ ఇచ్చారంటే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. మరి ఇది అయిపోయిన తర్వాత ఇక మరి మాట్లాడుకోవాల్సింది ఎవరు అంటే ఇద్దరు కంటెస్టెంట్స్. బిగ్ బాస్లో ఎప్పుడెప్పుడు వీళ్ళు బయటికి వస్తారా అని చాలామంది వెయిట్ చేసే కంటెస్టెంట్స్ ఇద్దరు ఉన్నారు, శ్రీజ, ప్రియా. వీళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు బయటికి పంపిద్దామా ఆలోచన అందరిలో ఉంది. చెప్పలేం, ఫైనల్ వరకు అయితే వెళ్ళరు అనిపిస్తుంది. ఎందుకు అనంటే నాగార్జున సార్ మాట్లాడేటప్పుడు కూడా ప్రియా మాట్లాడితే శ్రీజ మాట్లాడుతుంది, శ్రీజ మాట్లాడితే ప్రియా మాట్లాడుతుంది. ఒకరితో మాట్లాడినప్పుడు ప్రియాతో మాట్లాడేటప్పుడు ప్రియానే మాట్లాడాలి కదా నాగార్జున సార్తోని. శ్రీజ వచ్చి ఊకే హ్యాండ్ రేస్ చేసి నేను ఏం మాట్లాడతావు అలా వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అంటే మన నాగార్జున సార్ కూడా తిట్టడం జరిగింది. ప్రియాతో మాట్లాడుతున్నా నీకెందుకు మధ్యలో ఊకే తుతు అని మాట్లాడుతావు అని కూడా అనడం జరిగింది. అయినా కూడా లాస్ట్ వరకు కూడా అలానే కన్వర్జేషన్ అయితే జరిగింది. మరి లాస్ట్ ఆడియన్స్ కూడా అనడం జరిగింది. సో వీళ్ళిద్దరూ ప్రతి విషయంలో ఇది చేస్తున్నారని కూడా అన్న తర్వాత శ్రీజ ముఖం మాడిపోయింది. అయినా అంత ఆడియన్స్ అన్న తర్వాత కూడా సైలెంట్గా కూర్చోవచ్చు కదా. ఆగేమే, మన నోరు ఆగదు కదా. మన నోరు మంచిదైతే బాగుంటుంది. ప్రతి దాంట్లో పుల్లలు పెట్టాలి. ఆల్రెడీ సార్ కూడా అన్నాడు, నాగార్జున సార్ కూడా అన్నాడు, ప్రతి దాంట్లో తుత్తు అనడం, ప్రతి దాంట్లో పుల్లలు పెట్టడం ఇట్లనే ఉంటుంది. ఆడియన్స్ కూడా నచ్చట్లేదు. ఆ నోరు కొంచెం తగ్గిస్తే ఉంటావు, లేకపోతే ఎప్పుడైతే నువ్వు నామినేషన్స్లో వస్తావో చాలామంది వెయిట్ చేస్తున్నారు శ్రీజ నామినేషన్స్ వస్తే ఎప్పుడెప్పుడు బయటికి పంపిద్దామా అని. శ్రీజాని ఇంకా ప్రియాని అయితే ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్నారు. చూద్దాం, ఖచ్చితంగా నామినేషన్లు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరైతే బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇద్దరిట్లో ఎవరన్నా ఒకరు బయటకు వస్తేనే సెట్ అవుతుంది, లేకపోతే మాత్రం వాళ్ళిద్దరూ సేమ్ అలానే కంటిన్యూ చేస్తారు. అంత ఆగమాగం అయిపోతుంది. మరి సుమన్ శెట్టి గారి విషయంలో కూడా ప్రియా చాలా తప్పు చేసింది. మరి గేమ్ పరంగా మరి సుమన్ శెట్టి గారు మరి క్యాప్టెన్సీ టాస్క్ కోసము ఉండే పర్సన్ అనే చెప్పుకోవచ్చు. అలాంటిది ప్రియా వల్ల ఓనర్ అవకాశం అయితే పోయిందని చెప్పుకోవచ్చు. మరి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంత కంప్లీట్ అయిపోయింది. గేమ్స్ ఇస్తారు, నాగార్జున సార్ కొంచెం ఎంటర్టైన్ చేస్తాడు. సో అంతా అయిపోయిన తర్వాత మరి సండే మరి మనకు ఎలిమినేషన్ కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్లో మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ నాగార్జున సార్ రావడం జరిగింది. మరి నాగార్జున సార్ రావడం తర్వాత తనుజకి కాఫీ అంటే ఎంత పిచ్చో మనందరికీ తెలుసు. మరి తనుజ కాఫీ గురించి అడగడం జరిగింది. మరి కాఫీ కావాలి అని అంటే, పౌడర్ కావాలి అంటే నేను ఒక టాస్క్ ఇస్తాను అని చెప్పిట్టు. అంటే టాస్క్ అంటే తనుజకి ఏంటి అంటే ఒక సీక్రెట్ చెప్పాలి అని చెప్పారు. సో ఆ సీక్రెట్ కూడా తనుజ అయితే రివీల్ చేయడం జరిగింది. అందుకోసం చిన్నది కాదు పెద్దదే కాఫీ పౌడర్ అయితే ఇస్తాను అని కూడా చెప్పడం జరిగింది. దానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత మరి నామినేషన్స్లో ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ నామినేషన్స్లో ఎవరు ఉన్నారు, సో వాళ్ళందరికీ ఆరెంజ్, మరి సంజన దొంగతనం చేసిన ఆరెంజ్ కలర్ మరి ఎవరికైతే వస్తుందో వాళ్ళు సేఫ్ అని చెప్పారు. మరి దాంట్లో భరణి గారు సేఫ్. మరి సేఫ్ అవ్వగానే నిజంగా తనుజ హ్యాపీనెస్ చూడాలి, వెనుక నుంచి హగ్ చేసుకుని ఎంత బాగా అంటే అంత బాగా అనిపించింది. వాళ్ళిద్దరు బాండ్ అసలు చెప్పలేమో, అసలు వాళ్ళిద్దరు బాండ్ చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంటుంది. మరి ఫాదర్ డాటర్ బాండ్ అలానే ఉంటుంది కాబట్టి. తర్వాత మరి అలా ఇలాగో అయితే టాస్క్ ఇవ్వడం జరిగింది. మరి లిరిక్స్ అంటే నార్మల్గా మనం పాట పాడిన తర్వాత కంటిన్యూలా లిరిక్స్ ఏమొస్తుందో అది పాడమని చెప్పారు. మరి అలా గేమ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేశారు. ఆ గేమ్ తర్వాత మళ్ళీ నామినేషన్స్ మళ్ళీ ఎవరున్నారో మరి వాళ్ళని కూడా మనం నిల్చోబెట్టి మరి క్యాక్టస్ సేఫ్ అని అడగమని చెప్పారు. మరి చిన్న క్యాక్టస్ డాల్ ఇచ్చి బటన్ నొక్కిన తర్వాత ఐఎమ్ సేఫ్ అన్నప్పుడు మరి గ్రీన్ వస్తుంటుంది. మరి దానికి ఫస్ట్ మనకు సుమన్ శెట్టి గారు
ఐఎమ్ సేఫ్ అని డైరెక్ట్ కాకుండా ఐఎమ్ సేఫ్ అని ఆయనే చెప్పేసుకున్నారు. నిజంగా భలే అనిపించింది అది. తన కాన్ఫిడెన్స్ నిజంగా బాగా అనిపించింది. సో తన సుమన్ శెట్టి గారు సేఫ్ అయ్యారు. అలాగే మనకి హరీష్ గారు. సో హరీష్ గారు గురించి మాట్లాడకుండా నిజంగా చాలా అంటే ఆయన కోపంగా ఉండడం కన్నా నవ్వుతే నిజంగా చాలా క్యూట్గా చాలా బాగా అనిపిస్తున్నారు. అలానే నవ్వుతూ ఉండాలని అయితే అందరు కోరుకుంటున్నారు. మేబీ చెప్పలేమో, కొంచెం నిన్న వాళ్ళ వైఫ్ గారు కూడా మాట్లాడడం జరిగింది సార్తో, నాగార్జున సార్తోనే. మేబీ అదే అంటే ఆ కాన్ఫిడెన్స్ పెట్టేసుకొని మేబీ బాగా ఆడుతున్నాడు, బాగా నవ్వుతున్నాడు. అది చాలా బాగుంది. సో అలా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఇంకా ముందు ముందు వీక్స్ అయితే ఉంటాడని అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు సేఫ్ అయిన తర్వాత మళ్ళీ ఇక నాగార్జున సార్ ఏదో ఒక టాస్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి బోరింగ్ పర్సన్ ఎవరు హౌస్ అని చెప్తే చాలామంది నిజంగా ఫ్లోరాకి ఇచ్చిర్రు. అంటే బోరింగ్ పర్సన్ అని ఫ్లోరాకి ఎందుకు ఇచ్చిండ్రు అని అంటే తను పనులు చేసుకుంటుంది, ఎక్కువ పనులు చేసుకుంటుంది కాబట్టి అందరితో మింగిల్ అవ్వడము కొంచెం టైం కుదరట్లేదు తనకి. ఎందుకంటే పనులు చేస్తున్నప్పుడు పని పక్కకు పెట్టొచ్చి అయితే ముచ్చట్లు పెట్టలేరు కదా. సో మేబీ అందరికీ అలా కనెక్ట్ అవ్వలేదు. అలా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల కూడా తనని అందరూ అలానే బోరింగ్ పర్సన్ అని కూడా చెప్పడం జరిగింది. కానీ తనుజ మాత్రం హరీష్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే కొంచెం మూల కూర్చుంటున్నారు, కొంచెం బయటికి రావాలి అనే పాజిటివ్ ఉద్దేశంతో తనుజ అయితే హరీష్ గారిని ఆ జైల్ లోపలికైతే పెట్టడం జరిగింది. మరి లాస్ట్కి మాత్రం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది నామినేషన్స్ కదా. మరి ఎలిమినేట్ అయ్యి ఒకరు రావాల్సింది కదా బయటికి. మరి ఆ ప్రాసెస్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రియా, అలాగే డెమాన్ పవన్ కూడా తర్వాత డెమాన్ పవన్ సేఫ్ అయ్యాడు. మరి 3 బాక్సెస్ ఇచ్చారు, 3 బాక్సెస్లో డెమాన్ పవన్ సేఫ్ అయ్యారు. మరి డెమాన్ పవన్ సేఫ్ అయిన తర్వాత అందులో ప్రియా కూడా సేఫ్ అయిపోయింది. మరి లాస్ట్కి ఉన్నది ఇద్దరే పర్సన్స్, ఫ్లోరా ఇంకా మర్యాద మనీష్. మరి వీళ్ళిద్దరికి చూసుకుంటే మాత్రము మరి చాలా టఫ్ అంటే టఫ్ అనిపించింది. ఎందుకంటే చాలామంది ఫ్లోరానే బయటకు వస్తుంది అనుకున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అని చెప్పుకోవచ్చు ఈ వీక్ది. ఎందుకంటే మర్యాద మనీష్ ఇంకా ఉంటాడు. ఎందుకనంటే ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి చాలా డిఫరెన్స్ చాలా బాగా కనిపించింది. మరి ఇంత త్వరగా వస్తాడు అని కూడా అనుకోలేదు. కంటెస్టెంట్స్ కూడా చాలా షాక్లో ఉండిపోయారు. మరి మర్యాద మనీష్ కన్నా ఫ్లోరాన బయటికి వెళ్ళిపోతుందని అందరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కానీ మరి బిగ్ బాస్ ఏమైనా అవ్వచ్చు కాబట్టి మరి అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ మర్యాద మనీష్ అయితే అవ్వడం జరిగింది. మరి అందరు షాక్లో కూడా ఉన్నారు. మరి అంతా ఎలిమినేషన్ అయిపోయాక మరి మర్యాద మనీష్ బయటికి రావడం జరిగింది. మరి ఏవి కూడా ప్లే చేశారు. మరి బాటమ్ 3 అలాగే టాప్ 3 కూడా పెట్టాలి అని కూడా నాగార్జున సార్ చెప్పారు. మరి టాప్ 3లో చూసుకుంటే భరణి గారిని అయితే పెట్టడం జరిగింది. భరణి గారిని అలాగే ఇమ్ముని, మరి ఇమ్ము తర్వాత ఇద్దరిని పెట్టారు. 3 మెంబర్స్ కాదు 4 మెంబర్స్ని పెట్టారు. సంజన ఇంకా అలాగే హరిత హరీష్ని పెట్టడం జరిగింది. మరి బాటమ్ 3లో చూసుకుంటే మాత్రం శ్రీజాని పెట్టడం జరిగింది. సో ఫస్ట్ శ్రీజాలో చాలా పాజిటివ్ ఉన్నదని కూడా చెప్పిండు. కానీ మరి ఇందులో బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత అంత ఆట బాగాలేదని కూడా చెప్పడం జరిగింది. శ్రీజాన్ పెట్టడం జరిగింది, ఫ్లోరాన్ పెట్టడం జరిగింది, అలాగే మనకి సుమన్ శెట్టి గారిని కూడా పెట్టడం జరిగింది. సో ఇలా బాటమ్ 3 పెట్టడం జరిగింది, టాప్లో 4 పెట్టడం జరిగింది. సో అలా ఎలిమినేషన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత బిగ్ బామ్ ఖచ్చితంగా వీక్ ఉంటుంది కాబట్టి ఆ బిగ్ బామ్లో నార్మల్గా ఇప్పుడు ఫ్లోరా బోరింగ్ పర్సన్ కాబట్టి ఫ్లోరా అయితే జైలుకి వెళ్ళాల్సిందే. మరి బిగ్ బాస్ ఎప్పుడు చెప్తారో అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అని చెప్పినా కూడా అప్పుడే బయటికి రావాలి. సో ఫ్లోరాకి పనిష్మెంట్ ఏముండదు కాబట్టి, అంటే పనులు ఏముండవు కాబట్టి, సో ఫ్లోరా జైల్లో ఉంటుంది కాబట్టి ఆ వాష్రూమ్స్ క్లీన్ చేసే బాంబ్ బిగ్ బామ్ ఎవరికి ఇవ్వాలి అని మర్యాద మనీష్ని అడిగితే మాత్రము మర్యాద మనీష్ పేరు మనందరికీ తెలిసిందే ప్రియా. మరి ప్రియాకైతే డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో చాలా ఇష్యూస్ అయినాయి. వాళ్ళిద్దరి మధ్యలో తను అనుకుంటే తను ఓకే అవ్వదు, తను అనుకునేది తను ఓకే అన్నాడు. సో అలాంటివి కొంచెం వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ జరిగినాయి. సో అందువల్ల బిగ్ బామ్ అయితే మనకు ప్రియాకైతే ఇవ్వడం జరిగింది. మరి ఇది సాటర్డే సండే ఎపిసోడ్స్ జరిగిన విషయాలు హైలైట్స్ అన్నీ అయితే ఇవి. మరి ఈ రోజు నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మరి ఈ నామినేషన్స్లో ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారో అయితే మనం వేచి చూడాల్సిందే. ఎవరిని నామినేట్ చేస్తారనేది అయితే మనం వేచి చూడాల్సిందే. ఆ తర్వాత మరి ఎవరు ఓటింగ్ పరంగా ఈ వీక్ మరి ఎవరు ఉంటారు, ఎవరు బయటకు వస్తారని కూడా అది కూడా మనం వెయిట్ చేయాల్సిందే. సో మీరు ఈ వీక్ ఎవరు బయటకు వస్తారనుకుంటున్నారు, ఎవరు నామినేషన్ ఉంటారనుకుంటున్నారు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇది ఇవాల్టిది. మరి రేపు మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా.